వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిబేట్. నేను సునీల్. సో ఈరోజు క్రికెట్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా ఉండబోతోంది. ఐపీఎల్లో ఓవైపు కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్. సో ఈరోజు ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఇప్పటికే టాస్ గెలిచి కోల్కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ కూడా ఢీ కొట్టబోతున్నాయి ఈ సాయంత్రం. ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయినటువంటి రాజస్థాన్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో తలపడబోతోంది. ప్లే ఆఫ్స్లో నిలవాలంటే తలపడుతుంది. కేకేఆర్కు ఈ మ్యాచ్ చాలా కీలకం. మరోవైపు పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ పాయింట్స్ టేబుల్లో టాప్ 2లోకి వెళ్లనుంది. మొత్తానికి 2 మ్యాచ్ల్లో కలిపి 3 జట్లు ప్లే ఆఫ్స్ కోసం ఫైట్ చేస్తున్నాయి. ఇవాల్టి మ్యాచ్ల్లో సొంత గడ్డపై కోల్కతా నైట్ రైడర్స్ రెచ్చిపోతారా? కేకేఆర్కు రాజస్థాన్ ఛాన్స్ ఇస్తుందా? ధర్మశాలలో పంజాబ్ విసురుతుందా? లక్నో టీం విక్టరీ సాధిస్తుందా? ఈ రెండింటి గురించి ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుధీర్ మహావాది గారు. వెల్కమ్, క్రికెట్ అనలిస్ట్. సో సుధీర్, వాట్ డూ యూ సే అబౌట్ టుడేస్ 2 మ్యాచెస్? అండ్ ఈరోజు ఆల్రెడీ ఒకటి కోల్కతా బ్యాటింగ్ ఎంచుకుంది, ఇప్పుడు ఆ మ్యాచ్ జరుగుతోంది. సో ఏం చెప్తారు? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ద స్టూడియో. మీరు అన్నట్టుగా కోల్కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. బికాస్ వాళ్ళకు నెక్స్ట్ 4 మ్యాచెస్లో 4 విన్స్ మ్యాండేటరీ అయిపోయినాయి ఇప్పుడు ఉన్నటువంటి రేస్లో. ఎందుకంటే ముంబై, గుజరాత్ అండ్ ఆల్రెడీ నిన్న ఆర్సీబీ 8 పాయింట్స్కి వెళ్ళడంతో కొంచెం కోల్కతా పైన ఎక్కువ ప్రెషర్ ఉంది. ఒకవేళ వాళ్ళు మిగిలిన 4 మ్యాచెస్ గెలిచినట్లయితే సునీల్ ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఒక ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది వాళ్ళకు. పంజాబ్ వర్సెస్ కోల్కతా, ఇక్కడనే కోల్కతాలో మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ జరగలేదు. సో ఆ 1 పాయింట్ అనేది నేను అనుకుంటాను ఐదర్ పంజాబ్కు కావచ్చు మంచి ప్రదర్శన కనబచ్చినట్లయితే, లేకుంటే కోల్కతా వరుసగా విక్టరీలు సాధించినట్లయితే దాట్ కెన్ యాక్చువల్లీ ఒక వైటల్గా అదే ఛాన్స్ కూడా ఉంది. సో టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ షుడ్ బి గుడ్. బికాస్ వాళ్ళు చేజింగ్లో కొంచెం కష్టపడుతున్నారు. సో అందుకనే ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉండాలంటే బ్యాటింగ్ ఫస్ట్ అని అనుకుంటుంటాడు రహానే. బట్ దే నీడ్ గుడ్ స్టార్ట్. ఎందుకంటే ఈ పర్టికులర్ మ్యాచ్లో కూడా క్వింటన్ డికాక్ని తీసుకోలేదు అండ్ మళ్ళీ ఎక్కువ స్పిన్నర్స్ తోటి వెళ్తున్నారు. మోయిన్ అలీని ఇంక్లూడ్ చేశారు. వరుణ్ అండ్ నారాయణ ఆల్రెడీ ఉన్నారు వాళ్ళకు. సో కోల్కతాకు ఈ పర్టికులర్ సీజన్లో సునీల్ మనం చూసినట్లయితే టాప్ ఆర్డర్లో కూడా అంత పెద్ద ఓపెనర్స్ రాణించలేదు. ఓన్లీ క్వింటన్ డికాక్ వాళ్ళు మ్యాచ్ గెలిచినప్పుడు ఆర్ఆర్ అగైనెస్ట్ ఐ థింక్ ఈ స్కోర్డ్ 97 నాట్ అవుట్. బట్ ఆ తర్వాత సునీల్ నారాయణ కూడా నేను అనుకుంటాను నాట్ లైక్ వాట్ హీ వాజ్ ఇన్ ద పాస్ట్. యాక్చువల్లీ గతంలోనైతే అతడు సెంచరీలు కూడా సాధించేది 70s 80s క్విక్గా చేసేవాళ్ళు. క్విక్ స్టార్ట్స్ ఇస్తున్నాడు కానీ వాటిని కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఓన్లీ అజింక్య రహానే ఒక్కడే కొంచెం కన్సిస్టెన్సీ కనబడ్చాడు సునీల్. అండ్ వెంకటేష్ నాయర్ వైస్ కెప్టెన్ నుంచి కూడా చెప్పుకోతో ప్రదర్శన చేయలేదు. అండ్ లోవర్ ఆర్డర్ ఆర్ డిసప్పాయింటింగ్. సో ఐ థింక్ దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. అయితే కోల్కతా డిఫెండింగ్ ఛాంపియన్గా దిగింది కానీ ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు ప్రెషర్ పెరిగిపోయింది కానీ ఇంకా స్టిల్ కోల్కతాకి ఛాన్స్ ఉంది. వాట్ యూ సే? రాజస్థాన్ అంటే ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నీ అని కూడా అనుకోవచ్చు. ఒకటి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెండింగ్ ఛాంపియన్స్కు ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్లేయర్స్ విషయం కూడా మాట్లాడుకోవాలి. బికాస్ దే డోంట్ హ్యావ్ ద సేమ్ క్యాప్టెన్ యాక్చువల్లీ. అండ్ దే డోంట్ హ్యావ్ ద సేమ్ బౌలర్. మిచెల్ స్టార్క్ కూడా లేడు వాళ్ళకు. సో 2 కీ ప్లేయర్స్ లేకపోవడంతో కొంచెం ప్రెషర్లోనే కనబడుతున్నారు. అండ్ ఇప్పుడు ఆడుస్తున్నటువంటి బౌలర్స్లో కూడా ఫారిన్ బౌలర్స్లో అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ ఇప్పటి వరకు నోకియా మంచి ఫిట్నెస్ కనబచ్చలేకపోయాడు. అండ్ అట్లాగే సునీల్ మనం స్పెన్సర్ జాన్సన్ ఆడిస్తే అతడు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో అదొక బిగ్ బ్లో అయిపోయింది. అండ్ ముఖ్యంగా వాళ్ళకు కోల్కతాకు మిడిల్ ఆర్డర్లో లోవర్ ఆర్డర్లో ఆండ్రూ రస్సెల్ ఫామ్ అనేది చాలా చాలా కొంచెం బాధాకరంగానే కనబడింది. అండ్ అట్లాగే రింకు సింగ్ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబచ్చలేదు. సో ఐ థింక్ నథింగ్ హ్యాస్ గాన్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్ సునీల్ ఈ పర్టికులర్ సీజన్లో. ఓన్లీ రహానే ఒక్కడే జస్ట్ కాస్త నడిపిస్తున్నాడు అంతే మంచి ఫామ్ తోటి. వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ లో మళ్ళీ ఒక్కసారి మ్యాజిక్ చూపించే అవకాశం ఉందా? లేదు వైభవ్ కూడా ఈ మ్యాచ్ లో ఒక పరీక్ష అనుకోవచ్చు ఈ మ్యాచ్ వైభవ్? డెఫినెట్లీ ప్రతిదీ కూడా ఇప్పటి నుంచి అతనికి ఒక పరీక్ష. అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చిందాక సెటిల్ అయిందాక. బికాస్ వీ సా దట్ హ్యాపెన్ విత్ సో మెనీ గ్రేట్స్ ఆల్సో. ఈ షుడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. అందుకనే మనం రోహిత్ శర్మ చూసాం కదా, ఒక బ్యాటింగ్ చేయడం అతన్ని అటువంటి ఎంకరేజ్మెంట్ అవసరం ఉంది. అండ్ అకార్డింగ్ టు ద ఎక్స్పెక్ట్స్ మనం కూడా చూసాం కదా, మంచి టాలెంట్ ఉంది అతనికి, డౌటే లేదు. జస్ట్ 14 years ఏజ్ అంటే ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్ సునీల్. చాలా ఇంకొక 20 years వరకు ఆడొచ్చు. బట్ 20 years వరకు ముఖ్యంగా ఫిట్నెస్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే బై వాట్ ఫస్ట్ సెంచరీ తోటి అతడు. సో అతడు తన ఫిట్నెస్ని కాపాడుకోవాలి. తర్వాత డిసప్పాయింట్ కూడా కాకూడదు. బికాస్ లైఫ్లో మీరు అచీవ్ చేయాలంటే సునీల్ 1 day మీకు 4 ఓవర్ నైట్లో మీకు ఏది కూడా సక్సెస్ సాధించలేరు.
చాలా కష్టపడాలి, డెడికేషన్ కావాలి, కమిట్మెంట్ కావాలి, ఇవన్నీ కూడా క్వాలిటీస్ ఉండాలి. అండ్ అతనిలో కొన్ని క్వాలిటీస్ అయితే కనబడుతున్నాయి. బికాస్ అతను సెంచరీ సాధించిన తర్వాత కూడా సునీల్ మనం చూసాం చాలా కూల్ గా, చాలా కామ్ గా, అబ్సల్యూట్లీ అండి. అంటే అందులో పెద్ద ఎక్సైట్మెంట్ అని ఐ మీన్ జస్ట్ అతడు ఎవరి అంటే ఇది కూడా ఉంది అంటే అంత కూల్ గా ఉన్నావు అంటే నీ టార్గెట్ అది కాదా, అబ్సల్యూట్లీ అండి, ఇంకేదైనా ఉందా అనే క్వశ్చన్స్ కూడా చాలా రైజ్. అండ్ అతడు ఉన్నది ఎవరి వద్ద ఉన్నాడంటే రాహుల్ ద్రావిడ్ అండర్ లో ఉన్నాడు. సో అదొక బిగ్ ప్లస్ పాయింట్ అవుతుంది. నేను అనుకుంటాను ఫ్యూచర్ ఈస్ అంటే డౌటే లేదు. అండ్ బట్ మనం చూసాం గతంలో కూడా యూనో కొన్ని మీరు అసలు యాక్చువల్గా హ్యాబిట్స్ అంటారా కాంట్రవర్సీ, కొంతమంది దూరం అయిపోయినారు. అందులో వినోద్ కాంబ్లీ ఒక ఎగ్జాంపుల్, పృథ్వీ షా మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు యాక్చువల్గా వీళ్ళందరూ రాకముందు కూడా పృథ్వీ షా, శుభ్మన్ గిల్ అందరితో కలిసి ఆడినటువంటి పృథ్వీ షా ఒక వండర్ఫుల్ స్టార్ట్ తర్వాత వెరీ ఈజ్ యాక్చువల్లీ అతనికి ఐపీఎల్లో ఛాన్స్ కూడా రాకుండా. అండ్ మరొకటి కూడా మర్చిపోకండి సునీల్, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ క్రికెటర్స్ కూడా ఎంత స్టిఫ్ కాంపిటీషన్ ఉండేనో టెండూల్కర్, ద్రావిడ్, లక్ష్మణ్ వాళ్ళ రోజుల్లో అంతే స్టిఫ్ కాంపిటీషన్ ఉంది. నిన్న చూసాం కదా ఆయుష్ మాత్రే ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. సో నేను అనుకుంటాను వీళ్ళందరిలో కూడా నాకు ఏమనిపించింది అంటే ఆయుష్ మాత్రలో ఒక స్పెషల్ క్వాలిటీ కనబడిందండి. బికాస్ ముంబై వాళ్ళకు స్పెషాలిటీ ఏముంటుందంటే కొంచెం ఆ డిఫెన్స్ ఉంటుంది, అటాకింగ్ ఉంటుంది, ఆ టెంపర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ క్వాలిటీస్ అన్ని కూడా అతనిలో కనబడ్డాయి కనుక ఈజ్ గోయింగ్ టు హ్యావ్ టఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేయర్స్ అండి. అసలు రాజస్థాన్ టీం ఈసారి ఎక్కడ ఫెయిల్యూర్ అయిందంటారు? అండ్ వంశీ లాంటి సూర్యవంశీ లాంటి వాళ్ళని సరిగ్గా యూస్ చేసుకోలేదని అనుకోవాలా, ఎప్పుడు యూస్ చేసుకోవాలో తెలియలేదు అనుకోవాలి? అట్లా ఏం లేదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు యాక్చువల్గా సూర్యవంశీని వాళ్ళు ఈ సంవత్సరం తీసుకోవడానికి కారణం ఫస్ట్ నుంచి ఆడిద్దాం అన్నటువంటి ఉద్దేశం వాళ్ళకి లేకుండా. బికాస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 14 లెట్ హిమ్ లెర్న్ ఫస్ట్. ఒక ఐపీఎల్లో నేర్చుకున్న తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ మీరు అన్నట్టుగా ఎవ్రీ మ్యాచ్లో మీరు పవలియన్లో కూర్చొని కూడా యూ కెన్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అది ఇప్పుడు ఈరోజు విరాట్ కోహ్లీ ఇంత ఛాంపియన్ ప్లేయర్ కావడానికి 2007లో 8లో అతడు టీంలోకి వచ్చినప్పుడు అతనికి ఏం వరుసగా రెగ్యులర్గా ఆపర్చునిటీస్ రాలేదు. అప్పుడు ఎంత టఫ్ కాంపిటీషన్ అండి. శ్రీలంకతో తన కెరియర్ స్టార్ట్ అయింది. అప్పుడు లక్ష్మణ్ ఉన్నాడు, ద్రావిడ్ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ధోని, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ హ్యాడ్ టు వెయిట్ ఫర్ దోస్ ఆపర్చునిటీస్. సో అంటే మీకు ప్లేయింగ్ 11లో ప్రతిసారి ఛాన్స్ వస్తుందని చెప్పి మీరు అనుకోకూడదు. సో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సునీల్, ఇక్కడ సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ విషయం ఎప్పుడు చెప్తుంటాడు కదా. అసలు యాక్చువల్గా సెహ్వాగ్ను ఓపెనింగ్ చేయించడానికి కారణం కూడా ఏంటంటే టెండూల్కర్, ద్రావిడ్, వీళ్ళందరూ లక్ష్మణ్ ఉన్నప్పుడు సెహ్వాగ్ స్టార్టింగ్లోనైతే మిడిల్ ఆర్డర్లో ఆడేది కదా, అక్కడికి ఛాన్స్ లేకపోయింది. సో ఏమనుకున్నాడంటే మీకు ఒక మంచి అవకాశం ఇస్తాను మీకు ఓపెన్ చేయడానికి, ఒకవేళ ఇఫ్ యూ సక్సీడ్ ఇన్ దిస్ యాక్చువల్లీ దెన్ ఇట్ విల్ క్లిక్ అయింది అనుకోండి, క్లిక్ అయింది. అండ్ ఆ తర్వాత వి సా ఏ డిఫరెంట్ సెహ్వాగ్ యాక్చువల్లీ. సో అట్లాగే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళకి ఏది వస్తే దాన్ని దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండి. అండ్ దాంతో కూడా డెడికేషన్, కమిట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క రోజులో మీరు సక్సెస్ సాధించలేరు ఇన్ ఎనీ ఫీల్డ్ యాక్చువల్లీ. హీ హ్యాస్ టాలెంట్ అండ్ ఛాన్సెస్ వస్తాయి అతనికి. సో ఈరోజు ఈ ఫస్ట్ మ్యాచ్ గురించి ఏం చెప్తారు? అంటే కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్లో సో మీరు ఈ దేనికి ఎడ్జ్ ఇస్తారు? ఆన్ పేపర్ ఏది స్ట్రాంగ్గా ఉంది అని చెప్తారు, ఆల్రెడీ చెప్పేసినట్టే, బట్ టిపికల్గా అడుగుతున్నాను అనుకోండి. నేనేమనుకుంటానంటే రాజస్థాన్కి అయితే అసలు యాక్చువల్లీ నథింగ్ టు లూజ్ ఫర్ దెమ్. అండ్ కోల్కతా ఇప్పుడు బ్యాటింగ్ ఎంచుకున్న డెసిషన్ కూడా మీరు ఎలా చూస్తారు? డెసిషన్ నేనేమనుకుంటానంటే ఒక మంచి డెసిషనే అని చూస్తాను, ఫస్ట్ డెసిషన్గా. బికాస్ కొంచెం లిటిల్ డ్రైగా ఉంది వికెట్, అండ్ తర్వాత స్లో అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా రహానే చెప్పాడు కనుక మేబీ అది మంచి డెసిషన్గా ప్రూవ్ అవుతుంది. అండ్ మరొకటి ఏంటంటే ఎప్పుడైతే మీరు ప్రెషర్లో ఉంటారో సునీల్, ఆల్వేస్ డోంట్ ఫర్గెట్ దట్ బ్యాటింగ్ ఫస్ట్ అనేది మంచి ఛాన్స్ అవుతుంది. నిన్న కూడా చూసాం కదా ఆర్సీబీ. అవును, అసలు నిన్నటి మ్యాచ్ అసలు 2 runs వాట్ ఏ మ్యాచ్ నిజంగా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మళ్ళీ స్కోప్ వచ్చింది కదా. సో దాని గురించి నేను ఎండ్లో అడుగుదాం అనుకుంటున్నాను. నో ప్రాబ్లం. ఇప్పుడు మనం కంటిన్యూ చేయాలంటే నిన్నటి మ్యాచే కాకుండా మీరు ముంబై వర్సెస్ ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కూడా ఢిల్లీలో చూసాం కదా, 200 ఎప్పుడైతే ముంబై స్కోర్ చేశారో అద్భుతమైనటువంటి స్టార్ట్ లభించిన తర్వాత కూడా దే స్ట్రగల్. అండ్ నిన్న బెంగళూరులో నిన్నే కాదు, ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ తోటి జరిగిన మ్యాచ్లో కూడా బెంగళూరు 200 అండ్ ఆర్సీబీ 205 చేసినట్లున్నారు వాళ్ళు. ఆ తర్వాత రాజస్థాన్ వర్ ఆఫ్ టు ఏ ఫ్లయింగ్ స్టార్ట్. ఎక్కడ కూడా వాళ్ళు అసలు యాక్చువల్గా తడబడ్డట్టుగా కనబడలేదు సునీల్. ప్రతి ఫేజ్లో కూడా వాళ్ళు అసలు యాక్చువల్గా విక్టరీకి దగ్గరలోనే కనబడ్డారు. బట్ సడన్గా జైస్వాల్ అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ యొక్క రూపం మారిపోయింది. అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ ఎస్టర్డే యాక్చువల్లీ. బట్ వీ షుడ్ గివ్ క్రెడిట్ టు
ద క్యాప్టెన్ ఆల్సో ద వే హీ మేడ్ చేంజెస్ టువర్డ్స్ ద ఎండ్. 18th ఓవర్లో షుయాస్ తోటి బౌలింగ్ చేయించడం, ఆ తర్వాత భువనేశ్వర్ అండ్ ఆ తర్వాత దయాల్ తోటి లాస్ట్ ఓవర్ వేయించడం, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ దెమ్. ఎస్టర్డే ఎస్. సో 54th మ్యాచ్ అంటే ఈ మ్యాచ్ అయితే జరగబోతోంది. 53rd మ్యాచ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్ కాబట్టి అందులో కోల్కతాకే ఎడ్జ్ ఇచ్చినట్లుగా కనబడింది మనకి. సో సుధీర్, సో నెక్స్ట్ 54th మ్యాచ్ గురించి మనం చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ బి రైట్ బ్యాక్, స్టే ట్యూన్డ్. కోల్కతా గెలిచి కానీ నాకంటే ఆర్ఆర్ చేజ్ కూడా చేయొచ్చు, ఓకే, వాళ్ళ ఫ్రీడమ్ ఉండదు కనుక ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మైట్ బి ఏ ఛాన్స్, ఒక ఎడ్జ్ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. రాజస్థాన్ ఆ ప్రెజర్ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా కోల్కతాని ప్రెజర్లో పెట్టచ్చు. సో ఐపీఎల్లోనూ హీట్ వేవ్ ఉంది అండ్ అలాగే బయట కూడా అట్మాస్ఫియర్ హీట్ వేవ్స్ కొనసాగుతోంది. ఇంత హీటెడ్ అట్మాస్ఫియర్లో ఈరోజు ఒక చల్లటి కబర్ ఏంటంటే పంజాబ్ అండ్ లక్నో మ్యాచ్ జరిగే ప్రదేశం కొంచెం క్వైట్ కూల్గా ఉంటుంది. సో అంటే కంప్లీట్ ఆల్టర్నేటివ్ థింగ్ అనమాట ఇది. సో దీని గురించి మాట్లాడదాం. సో అంత కూలెస్ట్ ప్లేస్లో ఈరోజు మ్యాచ్ జరగబోతోంది. అంతే కూల్గా మ్యాచ్ ఉంటుంది అనుకుంటున్నారా? మ్యాచ్ మాత్రం హాట్గా ఉంటుంది, డౌట్ లేదు. బికాస్ టూ టీమ్స్ కూడా విక్టరీ చాలా ఇంపార్టెంట్. అండ్ పంజాబ్కి ఒక స్లైట్ అడ్వాంటేజ్ ఏముందంటే కోల్కతాతో జరిగిన మ్యాచ్ రద్దు కావడం అనేది, దట్ కూడా గాన్ ఎనీవే అండి. కోల్కతా కూడా గెలిచి ఉండేది కావచ్చు. సో ఆ 1 పాయింట్ అనేది వాళ్ళని ఏమైనా కొంచెం అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంచుతుందా? ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి వరుసగా ఒక నెక్స్ట్ 4 మ్యాచ్లో ఒక 2 wins సాధించా కానీ దే కెన్ బీ ఇన్ ద రేస్ ఫర్ ద ప్లే ఆఫ్స్. బట్ లక్నో 5 wins ఉన్నా కానీ సునీల్, అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ వాళ్ళు నెట్ రన్ రేట్ను ప్లస్లో ఉంచుకోలేకపోయినారు. అదొక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళకు. సో వాళ్ళకు విక్టరీస్తో పాటు వాళ్ళు రన్ రేట్ను కూడా కొంచెం మెరుగుపరచుకోవడం కూడా చాలా కీలకంగా మారింది సునీల్ వాళ్ళకు. సో వాళ్ళకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 4 మ్యాచెస్లో 4 గెలిస్తే దే విల్ బి స్ట్రేట్ అవే ఇన్ ప్లే ఆఫ్స్లో ఉంటారు. 9 wins అయితే సరిపోతాయి. అండ్ దట్టు వాళ్ళు ఆడే మ్యాచెస్ ఎవరితో ఆడుతున్నారు, ఒకటి మాత్రం గుజరాత్ ఆడతారు అండ్ ఒకటి అఫ్కోర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి కూడా ఆడబోతున్నారు వాళ్ళు. అది లాస్ట్ మ్యాచ్ అవుతుంది లీగ్లో. కొంచెం కపుల్ ఆఫ్ ఈజీ మ్యాచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను అనుకుంటాను లక్నో చాలా కష్టపడాలి. బట్ కంపారిటివ్లీ వాళ్ళకు, అండ్ వాళ్ళకు కూడా మీరు చూడండి, మీకు గుజరాత్కి ఎలానైతే టాప్ ఆర్డర్ రాణించారో లక్నో కూడా మెయిన్గా నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ రెండు అంటే ముఖ్యంగా చాలా చాలా ఇదైతే చాలా క్లియర్ కనబడుతోంది దట్ ఈ రెండు టీమ్స్ కూడా ప్రధానంగా టాప్ ఆర్డర్ మీదే ఆధారపడినట్టు ఉంది. అండ్ పంజాబ్ ది మిడిల్ ఆర్డర్ చాలా డొల్లతనంగా కనబడుతోంది. అబ్సల్యూట్లీ. మీరు కొన్ని టీమ్స్లో ఇప్పుడు గుజరాత్ కానివ్వండి, ఆర్సీబీ కానివ్వండి, టాప్ ఆర్డర్ రాణించడంతో ప్లస్ పాయింట్ అయిపోయింది. బికాస్ మీకు మంచి స్టార్ట్ లభించడం చాలా ఇంపార్టెంట్. అండ్ బట్ మిగతావి కూడా సపోర్ట్ ఇవ్వాలి. బట్ మీరు ఇక్కడ కొంచెం వ్యతిరేకత చూసినట్లయితే మీకు పంజాబ్కి ఏమో ఫారినర్స్ రాణించటం లేదు. బట్ వెరాజ్ ఫర్ లక్నోకు ఫారినర్స్ రాణించినప్పుడే వాళ్ళు గెలుస్తున్నారు. మీరు పూరన్ ఆడినప్పుడు పూరన్ అఫ్కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో కొంచెం ఫెయిల్యూర్స్ చూసాం. మిచెల్ మార్క్రమ్, బట్ దీస్ 3 హ్యావ్ రియలీ బ్యాటెడ్ వెల్ ఫర్ ద మ్యాచ్. మీరు ఓవరాల్గా వాళ్ళు సాధించినటువంటి రన్స్ చూసినట్టయితే లయన్స్ షేర్ వీళ్ళ 3 నుంచే లభించింది. అండ్ అట్లాగే పంజాబ్కు ఫారినర్స్ కంట్రిబ్యూషన్ ఈజ్ నథింగ్ అండి. మ్యాక్స్వెల్ దూరం అయిపోయినాడు, స్టైనిస్ దూరం అయిపోయినాడు. స్టైనిస్ ఉన్నాడు కానీ బట్ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఫర్గసన్ దూరం అయిపోయినాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి రిసోర్స్ ఎవరంటే ఇంగ్లీష్ను ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత బాట్లెట్ ఆడే ఛాన్స్ ఉంది ఈరోజు. అండ్ నేను అనుకుంటాను అఫ్కోర్స్ యాసన్ అయితే కంటిన్యూ చేస్తారు. సో బట్ వాళ్ళకు ఇండియన్ బ్యాటర్స్ ఎక్కువగా రాణించడం చూసాం. ఆర్య కానీ, మీకు శ్రేయస్ అయ్యర్ కానీ, ప్రభిష్మరన్, ఈ 3 అండ్ శశాంక్ అఫ్కోర్స్ బిట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ కూడా చూసాం. సో ఒకవైపు ఏమో ఫారినర్స్ రాణిస్తున్నారు, ఒకవైపు ఏమో ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు. సో ఇట్స్ గోట్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అండి. బౌలింగ్ లో కూడా పంజాబ్ చాలా వీక్ గా ఉన్నట్టు కనబడుతోంది. దాని గురించి ఏం చెప్తారు? పంజాబ్ స్లైట్లీ అంటే కంపారిటివ్లీ కొన్ని టీమ్స్తో చేసినట్లయితే వీక్ గా ఉన్నట్టున్నారు. దానికి కారణం ఏంటంటే మెయిన్గా ఫారిన్ బౌలర్స్ వాళ్ళకి ఇప్పటివరకు ఆడినటువంటి వాళ్ళు కంట్రిబ్యూషన్ ఎక్కువగా. మీకు యాసన్ కూడా ఒక 2 మ్యాచెస్లో మంచి బౌలింగ్ కనబడిచాడు కానీ బట్ అదర్వైజ్ ఈ వాజ్ ఎక్స్పెన్సివ్ సమ్. ఓన్లీ ఆర్షదీప్ ఒక్కడు మాత్రం కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతున్నాడు. అండ్ ఫార్చునేట్లీ ఫర్ దెమ్ రైట్ టైంలో యజ్వేందర్ చహల్ పీక్ ఫామ్లోకి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది అన్నట్టు. మనం చూసాం ఒక హ్యాట్రిక్తో పాటు ఒకే ఓవర్లో 4 వికెట్స్ కూడా తీసుకున్నాడు. అంటే సెకండ్ పేజ్లో మీరు చూసినట్లయితే నాట్ ఇన్ ధర్మశాల నేను అనుకుంటాను ఎక్కువగా పేస్ ఎక్కువ పేస్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది వికెట్ పైన. పేసెస్ విల్ హ్యావ్ సమ్ దిస్ థింగ్ యాక్చువల్లీ. అంత హెల్ప్ మీకు స్పిన్నర్స్ ఉండకపోవచ్చు. ఎవరైతే క్విక్ వన్స్ వేస్తారో వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్ ఛాన్స్ ఉంటుంది. మేబీ బౌలర్స్ లైక్ రతి ఇన్ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళకి ఎక్కువగా కొంచెం హెల్ప్ఫుల్ వికెట్ ఉంటుంది. బట్ అదర్వైజ్ నేను అనుకుంటాను పేసెస్ ఇక్కడ కొంచెం ఏదైనా సంథింగ్ దే హ్యావ్ టు డూ. సో పంజాబ్ పేసెస్ మీరు అన్నట్టుగా అంత పెద్ద పంజాబ్కి ఇది సెకండ్ హోమ్ గ్రౌండ్ వాళ్ళకు.
సో ఫస్ట్ హోమ్లో అంత పెద్ద చెప్పుకోదగ్గ ప్రదర్శన కానీ ములాన్పూర్ వాజ్ డిసప్పాయింటింగ్ ఫర్ దెమ్ దిస్ సీజన్. అండ్ ఇక్కడ కూడా చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు వాళ్ళకు ఓవరాల్గా చూసినట్లయితే. ఈ రోజన్నా అట్లీస్ట్ దే హ్యావ్ హ్యాడ్ మోర్ ఫెయిల్యూర్స్ దాన్ విన్స్ హియర్. బట్ ఈ రోజు విక్టరీ అనేది నేను అనుకుంటాను పంజాబ్కి ఎంత ఇంపార్టెంట్, పంజాబ్ కంటే ఎక్కువగా లక్నోకు చాలా ఇంపార్టెంట్. బికాస్ లక్నోకు నెక్స్ట్ 4 మ్యాచెస్లో 4 wins అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ నెక్స్ట్ 4 మ్యాచెస్లో 2 గెలిచా కానీ దే కెన్ అఫోర్డ్ టు లూజ్ 2 బికాస్ ఆ ఎక్స్ట్రా 1 point ఏదైతే వాళ్ళకు రద్దయిన కారణంగా వచ్చిందో అది కొంచెం వాళ్ళను నేను అనుకుంటాను గట్టెక్కించేలాగా కనబడుతుంది. ఎస్ అయితే దారుణమైన ఫామ్లో ఉన్నాడు కెప్టెన్ పంత్. ఎందుకు అసలు కారణం ఏంటంటే ప్రైస్ ట్యాగ్ ఫోర్సా, ప్రెజరా, లేదు ఫిట్నెస్ లోపమా? పంత్ ఎందుకు ఆ సిచ్యువేషన్లో ఉండాల్సిన వచ్చింది? ఎందుకు అంత దారుణమైన ఫామ్? 2 captains అట్లా ఇప్పుడు ఇతని శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతమైనటువంటి రేట్ బాల్ కింద ఇద్దరు కూడా మీరు అన్నట్టుగా జస్ట్ సమ్ ల్యాక్స్ డిఫరెన్సే ఉంది వాళ్ళకు. ఒక్కొక్కసారి అలా అవుతుందండి బికాస్ సమ్ టోర్నమెంట్స్లో మీరు యూనో ఎవ్రీథింంగ్ అనుకున్నట్టుగా కొనసాగుతూ ఉంటాయి. అండ్ కారణం ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎక్కువ T20 మ్యాచెస్ కూడా అతను రాలేదు. ఈవెన్ రీసెంట్గా కూడా పాపం అన్ఫార్చునేట్లీ రిషబ్ పంత్ ఛాంపియన్స్ ట్రాఫీలో టీంలో ఉన్నా కానీ ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం రాలేదు. బికాస్ రాహుల్ వాజ్ యూస్డ్, హీ వాజ్ ఇన్ ఫార్మ్. సో ఈ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్ అండి. నెక్స్ట్ 4 మ్యాచెస్లో రిషబ్ పంత్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం క్లిక్ కావడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను అనుకుంటాను మిల్లర్ నుంచి కూడా అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన చూడలేకపోయినాం. నాకు ఒకటి ఏమర్థం కాలేదంటే వాళ్ళ ఆక్షన్లో కూడా సునీల్ మీరు చూడండి ఫారిన్ బౌలర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అద్భుతంగా ఉంది. ఈ పర్టికులర్ టోర్నమెంట్లో చూసాం. మీకు అటు స్టార్క్ కానివ్వండి, ఆర్చర్, కొంతమంది చాలా చక్కటి బౌలింగ్ కనబడుతున్నారు. హేజల్వుడ్ తీసుకుని నిన్న ఇంగిడి కూడా. బట్ రిషబ్ పంత్ టీంలో మీకు ఓన్లీ 1 ఫారిన్ బౌలర్ ఉన్నాడు ఇన్ షమార్ జోసెఫ్. ఇప్పటి వరకు అతనికి అవకాశం లేదు. మరి ఈరోజు మేబీ విల్ దే గెట్ టెంప్టెడ్ బై ద కండిషన్స్, ఎందుకంటే అక్కడ బౌన్స్ కూడా ఉంటుంది, అక్కడ కొంచెం పేస్ బౌలర్స్కు హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి కనుక ఏదైనా ఒక మార్పు చేస్తారా? యూ కెన్ టేక్ 1 లోకల్ బ్యాటర్ తీసుకొని, ఎందుకంటే మీకు మిల్లర్ను మీకు టాప్ ఆర్డర్లో ఆఫ్ కోర్స్ మాక్రమ్ను తీసేయకపోవచ్చు, మంచి ఫామ్లో ఉన్నాడు. పూరన్ అండ్ మార్ష్ ఆడాల్సిందే. అండ్ వాళ్ళకు మరొక మైనస్ పాయింట్ ఏమైపోయిందంటే మార్చ్ నుండి ఇప్పటి వరకు వాళ్ళు బౌలింగ్ చూడలేకపోయినట్టు. లైక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎలానైతే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేయలేదు. బట్ మార్చ్ మొన్న ఏమన్నాడంటే ఒకవేళ సిచ్యువేషన్ అరైజ్ అయితే ఐ మైట్ బౌల్ కపుల్ ఆఫ్ ఓవర్స్ అని కూడా అంటున్నాడు. మార్ష్ కెన్ బౌల్ వెల్ ఆల్సో యాక్చువల్లీ. సో అది కొంచెం వాళ్ళకు శ్వాసనివ్వచ్చు. బట్ లాస్ట్ మ్యాచ్లో నేను అనుకుంటాను శార్దుల్ ఠాకూర్ను కూడా వాళ్ళు ఆడించలేదు ముంబైలో. అండ్ ఈరోజు శార్దుల్ కూడా చిన్న నిగులు ఉంది, అతడు కూడా ఆడే ఛాన్స్ కనబడటం లేదు. నేను అదే అడుగుదాను, లక్నో టీం శార్దుల్ ఠాకూర్ ని తీసుకొచ్చే అవకాశం ఉందా? మయాంక్ యాదవ్ ఎప్పుడైతే వచ్చాడో, మయాంక్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ ఆడాడు కనుక అతనితోటే కంటిన్యూ అవుతారు. అండ్ ఆవేష్ ఖాన్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సో ఇటు పంజాబ్ టీంలో ముఖ్యంగా పంజాబ్ టీంలో జావియర్ ని తీసుకొచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? జావియర్ బాట్లెట్ ఉంటాడండి ఈ రోజు. తెస్తే ఎలా యూస్ చేసి ఏ ప్లేస్ లో తీసుకుని రావచ్చు? అయితే బాట్లెట్ ఈజ్ ఎ బౌలర్ బికాస్ ఓపెనింగ్ బౌలర్ గా ఉపయోగిస్తాడు. యాసన్ అతను ఒక మంచి పేరు కూడా కావచ్చు. ఆర్షదీప్కు బిట్ ఆఫ్ సపోర్ట్ కూడా లభించవచ్చు, ఎందుకంటే ఈ వికెట్ పైన కొంచెం బౌన్స్ పేస్ ఉంటుంది కనుక. ఐ థింక్ ఒక పేసర్ కావాలి మీకు, లక్నోకి కావాలి అండ్ అదే రకంగా మీకు పంజాబ్ కూడా కావాలి. అయితే ఈ మ్యాచ్తో వచ్చేటువంటి 2 పాయింట్స్ 2 టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆన్ పేపర్ ఏ టీమ్కి ఎడ్జ్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఎడ్జ్ విషయం మాట్లాడినట్లయితే అఫ్ కోర్స్ పంజాబ్కి ఉండవచ్చు, కానీ బట్ నాకేమనిపిస్తుందంటే మై గట్ ఫీలింగ్ ఇస్ లక్నో ఈ రోజు నుంచి ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు వాళ్ళ స్టార్టింగ్ వాజ్ ఆల్సో నాట్ బ్యాడ్. మీరు సునీల్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద ఫస్ట్ మ్యాచ్ దే ప్లేడ్ ఇన్ వైజాగ్ 211 స్కోర్ చేసిన తర్వాత దే పుట్ ది అపోజిషన్ అండర్ ట్రెమండస్ ప్రెషర్. 65 for 5 ఒక సిచ్యువేషన్లో ఢిల్లీ. బట్ ఆ తర్వాత మ్యాచ్ యొక్క రూపం మారిపోయింది. ఆ తర్వాత వాళ్ళు హ్యాట్రిక్ విన్స్ సాధించారు, మళ్ళీ కొంచెం ప్రెషర్లోకి వచ్చారు. సో ఓన్లీ ఏంటంటే రిషబ్ పంత్ యొక్క ఫామ్ అనేది బిగ్ వరింగ్ ఫ్యాక్టర్గా ఇప్పటివరకు మనం చూసాం. వన్స్ హీ క్లిక్స్ యాక్చువల్లీ వీ నో వాట్ సార్ట్ ఆఫ్ ఎ ప్లేయర్, వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ ఈజ్. సో అతని ఫామ్ కొరకే జస్ట్ లక్నో ఈజ్ వెయిటింగ్ అండి. దట్స్ ఇట్. అండ్ క్లోజ్కి ముందు నిన్నటి మ్యాచ్ రివ్యూ మనం ఒకసారి చేయాల్సి వస్తే, సో వాట్ ఏ మ్యాచ్ నిజంగా. రెండు రన్స్తో గెలవడం అనేది ఆర్సీబీ, అండ్ అటు చెన్నైకి మరో ఓటమి తప్పలేదు. సో 2 టీమ్స్ యొక్క మీరు ఇదిని చూస్తే ఆర్సీబీ మళ్ళీ ఒకసారి రేస్లోకి వచ్చింది. అంటే ఫస్ట్ 3 లాసెస్ తర్వాత ఎట్ హోమ్ 2 వరుసగా గెలవడం. 2 కూడా సిమిలర్ మ్యాచెస్ అండి. నిన్నటి మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా కొనసాగిందో అగైన్స్ రాజస్థాన్ రాయల్ కూడా సేమ్ సిమిలర్ సిచ్యువేషన్ చూసాం. వాళ్ళు కూడా అట్లాగే విన్నింగ్ పొజిషన్లో ఉన్న. నిన్న అసలు యాక్చువల్గా ఆయుష్ మాత్రే ఆడుతున్నప్పుడు ఎక్కడ కూడా ఆర్సీబీకి ఛాన్స్ ఉంటుంది. బట్ అతన్ని అవుట్ చేసిన తర్వాత ఎంగిడి మ్యాచ్ ఒక రూపం మారిపోయింది. అండ్ ఫుల్ మార్క్స్ మీరు కెప్టెన్ కూడా ఇవ్వాల్సిందే. మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ద కైండ్ ఆఫ్ చేంజెస్ హీ మేడ్ అండ్ ఎవ్రీబడి ఈస్ ప్రేజింగ్ హిమ్ ఆల్సో. పర్టికులర్ కొంచెం మెచ్యూర్డ్ కెప్టెన్గా కనబడుతున్నాడు. అండ్ బౌలర్స్ కూడా ఆఫ్ కోర్స్
లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. అఫ్ కోర్స్ లాస్ట్ వరకు కూడా మనం టెన్షన్ చూసాం, బికాజ్ ఎప్పుడైతే ఆ ఫుల్ టాస్ నో బాల్ అయిపోయిందో ఈజీగా గెలుస్తారు అనుకున్నారు. బట్ అగైన్ ఈ బౌల్ 2 low full tosses, worked out well for them and eventually they won. So very important. సో ఫైనల్లీ ఒక సింగిల్ క్వశ్చన్ అడుగుతాను. సో సింగిల్ గా ఆన్సర్, స్ట్రైట్ గా ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాను. సుధీర్, యాక్చువల్లీ ధర్మశాలలో పేస్ బాల్ పిచ్ అని అన్నారు. సో ఈ రోజు స్కోర్ ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంది? స్కోర్ ఇక్కడ కపుల్ ఆఫ్ 200 మ్యాచెస్ చూసాం 2023 నుంచి 24లో కూడా. 180, 190 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ, బికాస్ బౌలర్స్ విల్ హ్యావ్ సమ్ హెల్ప్ ఆల్సో. సో ఇఫ్ దాట్ స్కోర్ వాజ్ హ్యాపెన్ టుడే, అంటే అది కనుక జరిగితే కనుక డిపెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 190, 180 ప్లస్ ఏదైనా కానీ అయితే డిపెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, బికాస్ ఎప్పుడైతే బౌన్స్ ఉంటుందో బౌలర్ బ్యాటర్స్ కూడా కొంచెం పూరన్ లాంటి వాళ్ళు, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు కండిషన్స్. సో లెట్స్ సీ, 2 మ్యాచ్లు ఈ రోజు డబుల్ ధమాకా, సండే రోజు 2 కూడా ఎంటర్టైన్. ఆల్రెడీ ఒక మ్యాచ్ అయితే ఎంటర్టైన్ చేస్తోంది ఎప్పటికే క్రికెట్ అభిమానులని. కాసేపట్లో కూలెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ధర్మశాలలో అయితే ఇంకొక మ్యాచ్ ఈవినింగ్ జరగబోతోంది. 2 మ్యాచ్ల్లో ఎవరు గెలుస్తారనేది అయితే ఆసక్తికరంగా మారింది. ఇది వాల్టీ స్పోర్ట్స్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ మహావారి. డన్. మళ్ళీ కలుద్దాం మరొక స్పోర్ట్స్ డిబేట్తో. టిల్ దెన్ స్టే ట్యూన్ టు 10 TV.